గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు సూపర్ ఫాస్ట్ 15 నేను సాయి. ఇక డీటెయిల్ చూస్తే వివిధ రాష్ట్రాల రైతు సంఘాల నేతలతో సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ లో భేటీ అయ్యారు. వ్యవసాయ రంగంలో తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సాగునీరు, విద్యుత్ రంగాల అభివృద్ధి, రైతు సంక్షేమ కార్యక్రమాలను పరిశీలించేందుకు రైతు సంఘాల నేతలు హైదరాబాద్ కు వచ్చారు. వారితో భేటీ అయిన సీఎం కేసీఆర్ దేశ ఆర్థిక రంగ బలోపేతానికి, వ్యవసాయంలో సంక్షేమ దిశగా సాగే సుపరిపాలన కోసం అడుగులు వేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాల డాక్యుమెంటరీని తిలకించారు. దీనిపైన హర్షం వ్యక్తం చేసిన రైతు సంఘాల నేతలు తమ రాష్ట్రాలలో కూడా ఇలాంటి కార్యక్రమాలు అమలు చేస్తే అభివృద్ధి చెందేవారమని చెప్పారు. తెలంగాణ పైన బీజేపీ అధిష్టానం ఫోకస్ పెట్టింది. ఎలాగైనా సరే వచ్చే ఎన్నికలలో గెలిచి తీరాలని కాషాయ నేతలు వ్యూహాలు రచిస్తున్నారు. బండి సంజయ్ పాదయాత్ర ముగింపు సందర్భంగా హన్మకొండలో ఏర్పాటు చేసిన సభలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పాల్గొని సీఎం కేసీఆర్ పైన విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కేసీఆర్ బందీ చేశారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ నిధులను కేసీఆర్ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తుందన్నారు. ధర్మ కోసం టీఆర్ఎస్ పైన యుద్ధం మొదలైందని తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ అన్నారు. ధర్మ పరిరక్షకులు పీడీ యాక్టులకు భయపడరని బీజేపీ సభను అడ్డుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నించిందని ఆరోపించారు. సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ పైన బండి సంజయ్ నిప్పులు చెరిగారు. మేం సామా జగన్మోహన్ రెడ్డి వారసులము, వస్తున్నాం, నువ్వు నిజాం వారసుడిగా రా, తేల్చుకుందామంటూ సీఎం కేసీఆర్ కు సవాల్ విసిరారు. అభివృద్ధిపై చర్చకు కూర్చుందా, మోడీ సర్కార్ ఎన్ని నిధులు ఇచ్చిందో మేం చెబుతామని అన్నారు. కేసీఆర్ ను ఆయన కుటుంబ సభ్యులను విడిచిపెట్టే ప్రసక్తి లేదని బండి సంజయ్ తెలిపారు. తెలంగాణ పర్యటనలో భాగంగా సినీ హీరో నితిన్ మితాలి రాజుతో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా భేటీ అయ్యారు. హన్మకొండలో సభ ముగిసిన తర్వాత శంషాబాద్ చేరుకుని నోవోటల్ హోటల్లో నితిన్ తో భేటీ అయ్యారు. ఇద్దరి మధ్య దాదాపు గంట సేపు చర్చలు జరిగాయి. ప్రధాని మోడీ పైన ఉన్న గౌరవంతో నితిన్ నడ్డాను కలిశారని రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ తెలిపారు. ప్రధాని మోడీ పాలన పట్ల తాము ఆకర్షితులమయ్యామని మితాలి రాజ్ నితిన్ చెప్పారని వివరించారు. మోడీ కోసం తమ సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లుగా వారు చెప్పారన్నారు. బీజేపీ నేతలపైన మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. కల్లుండి చూడలేని వారికి అభివృద్ధి కనిపించదని, నోరు తెరిస్తే జూటా మాటలు ప్రచారం చేసే బీజేపీ నేతలకు వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి వల్ల కలిగే ప్రయోజనాలు అర్థం కావన్నారు. హనుమకొండలో జరిగిన బహిరంగ సభలో జేపీ నడ్డా చేసిన వ్యాఖ్యలపైన హరీష్ రావు ట్విట్టర్ ద్వారా కౌంటర్ ఇచ్చారు. చారిత్రక వరంగల్ నగరాన్ని హెల్త్ సిటీగా మార్చాలని కేసీఆర్ సంకల్పించారని, 24 అంతస్తులలో 2000 పడకలతో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణానికి ప్రభుత్వం 1100 కోట్లు మంజూరు చేసిందని చెప్పారు. వరంగల్ బీజేపీ సభపైన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కౌంటర్ ఇచ్చారు. ఆ పార్టీ నేతలు మాట్లాడిన తీరు చిల్లరగా ఉందన్నారు. అబద్దాలు వల్లించారని, ఈ సభతో బీజేపీ వైఖరి మరోసారి స్పష్టమైందని అన్నారు. నడ్డా సభ అట్టర్ ఫ్లాప్ అయిందన్న ఎర్రబెల్లి ప్రజా సంగ్రామ యాత్ర 3వ విడత ముగింపు సభ జనం లేక వెలవెలబోయిందని ఎద్దేవా చేశారు. ఎలాగైనా సభను నింపేందుకు రాష్ట్రం నుంచి కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా జనాన్ని పిలిపించారని ఎర్రబెల్లి చెప్పారు. ఇక ఈ సభలో కూడా అవే పాత బెదిరింపులు చేశారని విమర్శించారు. కేంద్రం రాష్ట్రానికి వరంగల్కి ఇచ్చిన నిధుల మీద కిషన్ రెడ్డి అన్ని అబద్దాలు చెప్పారని మండిపడ్డారు. తెలంగాణలో రాజకీయ పరిస్థితులపైన ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ కీలక సమావేశాన్ని నిర్వహించారు. ఢిల్లీలో జరిగిన ఈ సమావేశానికి ఏఐసీసీ నేతలు బోసురాజు, నదీం జావేద్, రోహిత్ చౌదరిలు హాజరయ్యారు. తెలంగాణలో రాజకీయ పరిస్థితులు, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి, పార్టీ సంస్థాగత అంశాలపైన ప్రియాంక గాంధీ చర్చించినట్టుగా సమాచారం. త్వరలో జరగనున్న మునుగోడు ఉప ఎన్నిక, అభ్యర్థి అంశం, ఎన్నికలలో పార్టీ విజయావకాశాలపైన ప్రియాంక చర్చించినట్టుగా తెలుస్తోంది. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మరో వివాదంలో చిక్కుకున్నారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ ఆయనపైన సొంత పార్టీ నేత విష్ణువర్ధన్ రెడ్డి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. జూబ్లీహిల్స్ పెద్దమ్మగుడిపైన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ రేవంత్ పై ఆయన కేసు పెట్టారు. మరోవైపు విష్ణువర్ధన్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు విషయాన్ని హైకమాండ్ నిశ్చితంగా పరిశీలిస్తుందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ తెలిపారు. అలాగే రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను కూడా హైకమాండ్ సీరియస్ గా పరిశీలిస్తుందని వివరించారు. ఈ విషయాన్ని ఇప్పటికే బోసురాజు, మాణిక్యం ఠాగూర్ కు చెప్పామన్నారు. వారి ఆదేశాలతో తదుపరి నిర్ణయాలు తీసుకుంటామని వెల్లడించారు. తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే పోటీ పరీక్షలకు ఉపయోగపడే పుస్తకాలను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అందుబాటులోకి తెచ్చింది. ఈ పుస్తకాలను మంత్రి కేటీఆర్ విడుదల చేశారు. 125 మంది ప్రొఫెసర్ల ఆధ్వర్యంలో 4 పుస్తకాలను అందుబాటులోకి తీసుకువచ్చారు. భారతదేశ చరిత్ర, సంస్కృతి, భారతీయ సమాజం, రాజ్యాంగ పరిపాలన, ఆర్థిక వ్యవస్థ, అభివృద్ధి, తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర అవతరణ అనే పుస్తకాలు మార్కెట్లోకి అందుబాటులో ఉండనున్నాయి. ఇక ఈ పుస్తకాలు పోటీ పరీక్షలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని యూనివర్సిటీ అధికారులు వెల్లడించారు. పురాతన కట్టడాలకు పూర్వ వైభవం తీసుకువస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. బన్సీలాల్పేటలో పురాతన మెట్లబావి వద్ద జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. పనులు మరింత వేగంగా చేయాలని అధికారులను ఆదేశించారు. మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ చొరవతో పురాతన కట్టడాల పరిరక్షణ, పునరుద్ధరణ పనులు చేపడుతున్నామని తలసాని తెలిపారు. మన వారసత్వ సంపదను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉందన్నారు.
పెద్దపల్లి జిల్లాలో జలశక్తి అభియాన్ పథకం పనులను కేంద్ర బృందం పరిశీలించింది. ఈ సందర్భంగా 3 రోజుల పర్యటనలో భాగంగా సుల్తానాబాద్ మండలంలోని సుద్దాల, కనుకుల గ్రామాలలో అమృత్ సరోవర్ ట్యాంకులను పరిశీలించారు. జూలపల్లిలోని ఎంపీడీఓ తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో నిర్మించిన రూఫ్ టాప్ వాటర్ హార్వెస్టింగ్ పనులను, తేలకుంట గ్రామంలోని పల్లె ప్రకృతి వనం పనులను పరిశీలించి వాటి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ కార్యాలయంలో సంబంధిత శాఖ అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ములుగు జిల్లాలోని పాలెంవాగు ప్రాజెక్టు కాలువలను మరమ్మతు చేసి నీటిని వెంటనే విడుదల చేయాలంటూ ఏజెన్సీ ప్రాంత రైతులు ఆందోళన నిర్వహించారు. నీటిని విడుదల చేయడంలో అధికారులు మొండిగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కాల్వలు మరమ్మతు చేయడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ వాజేడు వెంకటాపురం రహదారిపైన రాస్తారోకో చేశారు. రహదారిపైన భారీగా వాహనాలు రాకపోకలు నిలిచిపోవడంతో స్పందించిన అధికారులు కాల్వ వెంటనే మరమ్మతులు చేసి నీటిని విడుదల చేస్తామని హామీ ఇవ్వడంతో రైతులు రాస్తారోకో విరమించారు. ఇవాళ జరగనున్న తెలంగాణ కానిస్టేబుల్ ప్రిలిమినరీ రాత పరీక్షకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. తెలంగాణ వ్యాప్తంగా పరీక్షా కేంద్రాలు కూడా సిద్ధమయ్యాయి. సివిల్, ట్రాన్స్పోర్ట్, ఎక్సైజ్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి రాత పరీక్ష నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు పరీక్ష జరగనుంది. మొత్తం 6,61,196 మంది అభ్యర్థులు హాజరు కానున్నారు. అయితే పరీక్షకు 1 నిమిషం ఆలస్యమైనా అనుమతించబోమని అధికారులు స్పష్టం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 1601 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు అధికారులు. యువత ప్రజలు మావోయిస్టుల ప్రలోభాలకు లోను కావద్దని, వారికి సహకరించవద్దని కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ సురేష్ కుమార్ విజ్ఞప్తి చేశారు. తిర్యాని మండలంలోని తాటిగూడ, కేరిగూడ, ఎర్రబండ గిరిజన ప్రాంతాలలో పర్యటించారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఇటీవల ఈ గిరిజన ప్రాంతాలలో 10 మంది నుంచి 15 మంది మావోయిస్టులు సంచరిస్తున్నట్టుగా తెలిసిందన్నారు. ప్రజలకు ఏ సమస్యలు ఉన్నా ప్రభుత్వం, పోలీసుల ద్వారా పరిష్కరించుకోవాలని సూచించారు. మావోయిస్టుల కార్యకలాపాలకు యువత ఆకర్షితులు కావద్దని, ఉన్నత చదువులు చదవాలని ప్రభుత్వం జిల్లాలో ఉచిత విద్య, ఉచిత హాస్టల్ సదుపాయాలు కల్పించిందని పేర్కొన్నారు. ఆర్టీసీ బస్సులలో అక్రమంగా తరలిస్తున్న గంజాయిని ఖమ్మం జిల్లా వైరా పోలీసులు పట్టుకున్నారు. మనుగురు నుంచి హైదరాబాద్ కు వెళ్తున్న 3 సభ్యుల ముఠాను వైరా బస్టాండ్లో పోలీసులు తనిఖీలు చేశారు. వీరి వద్ద నుంచి 10 లక్షల రూపాయలు విలువ చేసే 71 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వీరు 3 ఢిల్లీకి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. 3 అరెస్టు చేసి మధురా కోర్టుకు తరలించగా కోర్టు రిమాండ్ విధించిందని పోలీసులు తెలిపారు. ఫైనాన్స్ సంస్థ వేధింపులు సారలేక ఓ మహిళ ఆత్మహత్య యత్నానికి పాల్పడిన ఘటన మేడ్చల్ పరిధిలో చోటు చేసుకుంది. రాజబొల్లారం తండాకు చెందిన సునీత గత కొంతకాలంగా కూతురుతో కలిసి మేడ్చల్లో నివాసం ఉంటూ అలియాబాద్ వద్ద బైక్ జోన్ నిర్వహిస్తుంది. వ్యాపార నిర్వహణకు ఓ ఫైనాన్స్ సంస్థలో రుణం తీసుకుంది. అయితే కొన్ని నెలలుగా ఫైనాన్స్ సంస్థ నిర్వాహకులు వేధింపులకు గురి చేస్తుండటంతో మనస్తాపానికి లోనైంది. కుమార్తెను పాఠశాలకు పంపిన తర్వాత తన ఆత్మహత్యకు ఫైనాన్స్ వారి వేధింపులే కారణమంటూ సూసైడ్ నోట్ రాసి ఉరివేసుకునే ఆత్మహత్యకు పాల్పడింది. గత కొన్ని రోజులుగా తెలంగాణలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పడుతుంది. గడిచిన 24 గంటల్లో 18,571 శాంపిల్స్ పరీక్షించగా 255 పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి. హైదరాబాద్ లో 95 కొత్త కేసులు నమోదు కాగా రంగారెడ్డి జిల్లాలో 23, మేడ్చల్, మల్కజ్గిరి జిల్లాలో 17 కేసులు గుర్తించారు. మరో 509 మంది ఫలితాలు వెల్లడి కావాల్సి ఉంది. అదే సమయంలో 357 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కొత్తగా మరణాలేవీ నమోదు కాలేదు. ప్రస్తుతం 2,154 మంది చికిత్స పొందుతున్నారు. కుప్పం నియోజకవర్గంలో పోలీసులు 10ల సంఖ్యలో టీడీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు నమోదు చేశారని ఆ పార్టీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. పార్టీ నేత, మాజీ ఎమ్మెల్సీ గౌరివాణి శ్రీనివాసులు సహా 6గురిని అరెస్టు చేయడాన్ని ఖండించారు. తన పర్యటనలో పాల్గొన్న 60 మందిపైన తప్పుడు కేసులు పెట్టడం ప్రభుత్వ వేధింపులకు పరాకాష్ఠ అని ధ్వజమెత్తారు. అన్నా క్యాంటీన్, టీడీపీ నేతలపైన దాడి చేసిన వైసీపీ గూండాలను వదిలి తమ కార్యకర్తలపైన కేసులు పెట్టడం ఏం న్యాయమని పోలీస్ శాఖను ప్రశ్నించారు. తెలుగుదేశం నేతలపైన దాడి జరిగితే వారిపైన హత్యాయత్నం కింద కేసులు పెట్టడం పైన డీజీపీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కుటిల రాజకీయాలతోనే కాలం వెల్లదీస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు ఆగడాలు ఇక కుప్పం నియోజకవర్గంలో కొనసాగవని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఇటీవల కుప్పంలో పర్యటించిన చంద్రబాబు వైసీపీ శ్రేణులను రెచ్చగొట్టారని ఆరోపించారు. వైసీపీ వారిపైనే టీడీపీ నాయకులు, పోలీసులు దాడులకు పాల్పడ్డారని విమర్శించారు. తమ వారిపైన దాడులకు పాల్పడితే సహించబోమని హెచ్చరించారు. వచ్చే ఎన్నికలలో కుప్పంలో చంద్రబాబు ఓడిపోవడం ఖాయమని అన్నారు. సెక్యూరిటీని పెంచుకోవడానికే దాడుల నాటకం ఆడారని పెద్దిరెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా సిపిఎస్ కొత్త స్కీమ్ ను ఉద్యోగులు అర్థం చేసుకోవాలని మంత్రి బొత్స సత్యనారాయణ కోరారు.
ఉద్యోగ సంఘాలకు వారి సమస్యలపైన పోరాటం చేసే హక్కు ఉందని, కానీ సీఎం ఇంటి ముట్టడికి పిలుపునిస్తే చూస్తూ ఊరుకుంటారా అని ప్రశ్నించారు. గత ఉద్యమాలలో అరెస్టైన ఉద్యోగులకే నోటీసులు ఇస్తున్నట్టుగా చెప్పారు. సిపిఎస్ రద్దు చేస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చామని తెలిపిన మంత్రి బొత్స సిపిఎస్ తో ఇబ్బందులున్నాయి కనుకే కొత్త స్కీమ్ ను ప్రతిపాదించామన్నారు. కొత్త స్కీమ్ సిపిఎస్ కంటే బాగుంటుందన్నారు. ఫేస్ రికగ్నైజేషన్ త్వరలోనే అన్ని శాఖలలో అమలు చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. సిపిఎస్ రద్దు కోరుతూ సెప్టెంబర్ 1వ తేదీన ఏపీ ఉద్యోగులు చేపట్టనున్న చలో విజయవాడ కార్యక్రమం పైన పోలీసులు ఆంక్షలు విధించారు. ఈ కార్యక్రమానికి అనుమతి లేదని, ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలకు వెనకడుగు వేయబోమని హెచ్చరించారు. ఈ మేరకు నగరంలో సెక్షన్ 144 పోలీస్ యాక్ట్ సెక్షన్ 30 ప్రకారం నిషేధాజ్ఞలను జారీ చేశారు. నిబంధనలను అతిక్రమిస్తే పీడీ యాక్టులు పెడతామని వెల్లడించారు. నగరంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేందుకు అసాంఘిక శక్తులు రెక్కి నిర్వహించినట్టుగా సమాచారం ఉండడంతో ఈ యాక్టులకు విధించినట్టుగా పేర్కొన్నారు. ఇప్పటి వరకు విశాఖపట్నం పారిశ్రామిక కాలుష్యం, విషవాయువు లీక్ మరణాలపైన ఎటువంటి నివారణ చర్యలు తీసుకోలేదని ట్విట్టర్ వేదికగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి కారణమైన వారికి ఇప్పటి వరకు శిక్ష విధించలేదన్నారు. రిషికొండను పడగొట్టండి, నాశనం చేయండి, ఆక్రమించండి అనేలా ఉన్నారని వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఒక్కసారిగా పర్యావరణంపైన ప్రేమ కనబరుస్తున్నారన్నారు. ఇక ఈ ద్వంద్వ ప్రమాణం ఎందుకు అని పవన్ నిలదీశారు. గుంటూరు జిల్లా తాడికొండ వైసీపీలో ఆధిపత్య పోరు మరింత ముదిరింది. నియోజకవర్గ వైసీపీ అదనపు ఇన్ఛార్జిగా డొక్కా మాణిక్య వరప్రసాద్ నియామకాన్ని నిరసిస్తూ తాడికొండలో ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి మద్దతుదారులు ర్యాలీకి సిద్ధమయ్యారు. ర్యాలీ ప్రారంభించే సమయంలో డొక్కా వర్గం అక్కడికి చేరుకొని నినాదాలు చేశారు. ఇరు వర్గాల మోహరింపుతో అప్రమత్తమైన పోలీసులు రంగప్రవేశం చేసి చర్చలు జరిపారు. తాడికొండలో ఎలాంటి ర్యాలీలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. శాంతి భద్రతల సమస్యలు తలెత్తకుండా చూడాలని పోలీసులు ఇరు వర్గాలకు నచ్చజెప్పారు. నెల్లూరు రూరల్ వైసీపీ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి మరోసారి అధికారుల తీరుపైన వగ్గుమన్నారు. బావిలేటిపాడు జగనన్న కాలనీ విషయంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల తీరుపైన గాంధీగిరికి నిరసనకు దిగుతానని హెచ్చరికలు జారీ చేశారు. ఈ విషయానికి సంబంధించి జిల్లా అభివృద్ధి కమిటీ సమావేశంలో ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి అసహనానికి గురయ్యారు. ఈ సమస్యపైన ఎన్నిసార్లు చెప్పినా కూడా అధికారుల తీరు మారట్లేదన్నారు. అయితే కాంట్రాక్టర్లు రావడం లేదని, మట్టి లేదని ఈ సందర్భంగా అధికారులు చెప్పారు. మాయ మాటలతో ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చిన జగన్ 3 ఏళ్లుగా ప్రజలను మోసం చేస్తూ ధరలు భారంగా మోపుతున్నారని రాజమహేంద్రవరం టీడీపీ నేతలు విమర్శించారు. రాజమహేంద్రవరంలో టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ ఆధ్వర్యంలో బాదుడే బాదుడు కార్యక్రమాన్ని నిర్వహించారు. సీఎం జగన్ నిర్ణయాల వల్ల రాష్ట్ర ప్రజలంతా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని భవానీ ఆరోపించారు. పెంచిన ధరలను వెంటనే తగ్గించాలని, అర్థం పర్థం లేకుండా వేస్తున్న పన్నులను కూడా రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పండుగలు చేసుకోవాలంటే ప్రభుత్వ అనుమతి తీసుకోవాల్సి రావడం దురదృష్టకరమని ఏపీ బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. రాజమహేంద్రవరంలోని బీజేపీ ఓబీసీ రాష్ట్ర స్థాయి శిక్షణ తరగతుల కార్యక్రమం నిర్వహించారు. గణేష్ ఉత్సవంలోపై ఏపీ ప్రభుత్వం విధించిన ఆంక్షలను తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. మండపాల అనుమతి కోసం 4 శాఖల అధికారుల వద్దకు వెళ్లవలసి వస్తుందని అన్నారు. వైసీపీ ప్రభుత్వం హిందూ పండుగలపైన వివక్ష చూపుతుందని ఆరోపించారు. రాష్ట్రంలో ఇతర మతాల పండుగలపైన ప్రత్యేకంగా ఆంక్షలు విధించగలరా అని ప్రశ్నించారు. ప్రభుత్వ వీపు చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం లభించింది. పర్యావరణ హితం కోరుతూ 1,24,000 మట్టి విగ్రహాలను తయారు చేయించడంతో పాటు ప్రజలకు ఉచితంగా ఇంటింటికి అందించడంలో విశేష కృషి చేస్తున్న నేపథ్యంలో ఈ అవార్డుకు అర్హత సాధించారు. పర్యావరణ పరిరక్షణ కోసం ఎమ్మెల్యే చెవిరెడ్డి చేస్తున్న కృషిని గుర్తిస్తూ ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ ప్రతినిధులు అవార్డుతో పాటు గోల్డ్ మెడల్ ప్రశంసా పత్రాన్ని అందజేశారు. ఉద్దానంలో కిడ్నీ బాధితులను వైద్యులు మానవత్వంతో మెరుగైన సేవలు అందించాలని శ్రీకాకుళం జిల్లా జడ్జి గోపి అన్నారు. ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ వ్యాధిగ్రస్తులు పడుతున్న ఇబ్బందులు, అందుతున్న వైద్య సేవలపైన హైకోర్టు నివేదిక కోరిన మేరకు కంచిలి మండలం శ్రీరాంపురంలో జిల్లా న్యాయమూర్తి అక్కడి వ్యాధిగ్రస్తులతో ముఖాముఖి నిర్వహించారు. వారు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులు, ప్రభుత్వం నుంచి అందుతున్న వైద్య సేవలు, మందులు, ఇతర సహాయ సహకారాలపైన నేరుగా వారితో మాట్లాడారు. క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజల నుంచి సేకరించిన నివేదికను హైకోర్టుకు అందిస్తామన్నారు జిల్లా న్యాయమూర్తి గోపి. విజయనగరం జిల్లాలో రాయల్ బెంగాల్ టైగర్ కలకలం సృష్టించింది. వంగర సమీపంలో పులి సంచరిస్తుందని, ఈ మేరకు ఆనవాళ్లు పక్కాగా సేకరించి నిర్ధారించామని అటవీశాఖ అధికారులు పేర్కొన్నారు. ఇప్పటికే తాము పాదముద్రలను సేకరించామని తెలిపారు. స్థానికులు, చుట్టుపక్కల గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు దండోరా వేయించారు. సమీప గ్రామాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. దీంతో గ్రామ ప్రజలు భయం గుప్పెట్లో బతుకుతున్నారు. నల్గొండ జిల్లా నకరికల్లో రోడ్డు ప్రమాదం జరిగింది. చీమలగడ్డ జాతీయ రహదారి
ఫ్లైఓవర్ బ్రిడ్జ్ పైన చెట్లకు నీరు పోసే ట్యాంకర్ ను లారీ వెనక నుంచి ఢీకొట్టింది. ప్రమాదంలో ట్యాంకర్ డ్రైవర్ లింగరాజుకు తీవ్ర గాయాలు కావడంతో నకరికల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరోవైపు 2 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. సమాచారం అందుకున్న పోలీసులు లారీని క్రేన్ సహాయంతో పక్కకు తీసి ట్రాఫిక్ ను క్లియర్ చేశారు. కామారెడ్డి జిల్లా భీర్కూరు మండలము తిమ్మాపూర్లో వెంకటేశ్వర స్వామి ఆలయంలో అర్ధరాత్రి చోరీ జరిగింది. శ్రీవారి ఆలయంలో గర్భగుడి తాళాలు పగలగొట్టి తులం బంగారం, మంగళసూత్రం, వెండి ఆలయం లోపల హుండీ ఎత్తుకు వెళ్లారు. ఘటనపైన ఆలయ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తెలంగాణ వ్యాప్తంగా 2 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఛత్తీస్గఢ్ నుంచి తెలంగాణ, దక్షిణ కోస్తాంధ్ర, తమిళనాడు మీదుగా ఉపరితల ద్రోణి కొనసాగుతుందని, దాని ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడవచ్చని తెలిపింది. పలు జిల్లాలలో మాత్రం ఓ మోస్తారు నుంచి భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించింది. ఇవాళ రేపు చాలా చోట్ల భారీ వర్షాలు పడవచ్చని తెలిపింది. గుజరాత్లోని అహ్మదాబాద్ లో సబర్మతి నదిపైన నిర్మించిన ఫుట్ఓవర్ బ్రిడ్జ్ ను ఆకస్మికంగా సందర్శించారు ప్రధాని నరేంద్ర మోడీ. 2 రోజుల పర్యటనలో భాగంగా గుజరాత్ లో పర్యటిస్తున్న ప్రధాని మోడీ పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్నారు. ప్రతిష్టాత్మకంగా నిర్మితమైన అహ్మదాబాద్ అటల్ బ్రిడ్జ్ ను మోడీ ప్రారంభించారు. సబర్మతి రివర్ ఫ్రంట్ కు తూర్పు, పడమర వైపులను కలుపుతూ అటల్ బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టారు. అయితే అటల్ వంతెనను ప్రధాని నరేంద్ర మోడీ అహ్మదాబాద్ నుంచి రిమోట్ కంట్రోల్ సాయంతో ప్రారంభించారు. తాజాగా ఆయన మనసు మార్చుకున్నారో ఏమో గానీ అటల్ బ్రిడ్జ్ ని ఆకస్మికంగా సందర్శించారు. వంతెనపైన కలియదిరిగారు. కాసేపు వంతెన అంతా చుట్టేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన సొంత రాష్ట్రం గుజరాత్ లో పర్యటించారు. ఈ సందర్భంగా ఖాదీ ఉత్సవ్ను పురస్కరించుకొని మోడీ నూలు వడికారు. తన చేతుల్లోకి నూలు దారాన్ని తీసుకుని చరకా పైన దాన్ని వడికారు. అనంతరం ఖాదీ ఉత్సవ్లో పాల్గొన్న నేతకార మహిళలతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. దేశానికి నేతన్నలు చేస్తున్న మేలును గుర్తు చేసుకుని వారి సేవలను కొనియాడారు. ఇంటిల్లి పాది నూలు వడికి కష్టపడే తీరు ఇతరులను ఆదర్శమని మోడీ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికల షెడ్యూల్కు ఆమోదం తెలిపేందుకు సిడబ్ల్యూసీ ఇవాళ సమావేశం కానుంది. వైద్య పరీక్షల కోసం విదేశాలకు వెళ్లిన అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఆమెకు తోడుగా వెళ్లిన రాహుల్, ప్రియాంక గాంధీ కూడా వర్చువల్ గా సిడబ్ల్యూసీ సమావేశంలో పాల్గొంటారు. పార్టీ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ రాజీనామా గురించి ప్రస్తావించే అవకాశం ఉంది. పార్టీ బరువు బాధ్యతలు మోసేందుకు రాహుల్ ను మించి పాన్ ఇండియా స్థాయి ఉన్న నేత కాంగ్రెస్ లో లేరని మల్లికార్జున ఖర్గే అన్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడిగా మళ్లీ పగ్గాలు అందుకోవాలని ఆయనపై ఒత్తిడి తీసుకువస్తామని వెల్లడించారు. జార్ఖండ్ లో పొలిటికల్ హైడ్రామా కొనసాగుతుంది. సీఎం శాసనసభ్యత్వంపై అర్హత వేటుకు గవర్నర్ నిర్ణయం తీసుకుంటే ప్రభుత్వం కూలకుండా ఉండేందుకు సోరెన్ వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు. ప్రత్యర్థుల బేరసారాల నుంచి ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు వారిని ఇతర ప్రాంతాలకు పంపిస్తున్నారు. జేఎంఎం కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో పలుమార్లు భేటీ అయిన సీఎం హేమంత్ సోరెన్ ఎమ్మెల్యేలను 3 బస్సులలో రాజధాని రాంచీ సమీపంలోని లత్రాతో డ్యాం వద్దకు విహారయాత్రకు తీసుకువెళ్లారు. తిరిగి రాత్రికి రాంచీకి చేరుకున్నారు. సీఎం సోరెన్ తో పాటు ఎమ్మెల్యేలు కొంతసేపు బోటింగ్ షికారు చేశారు. ఇక అవసరమైతే ఎమ్మెల్యేలను బీజేపీయేతర పార్టీలు అధికారంలో ఉన్న బెంగాల్ లేదా ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు తరలించేందుకు సీఎం సోరెన్ యోచిస్తున్నట్టుగా తెలుస్తోంది. దేశంలో ఇతర పార్టీల ప్రభుత్వాలను కూల్చేందుకు బీజేపీ 6,300 కోట్లు ఖర్చు చేసిందని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. బీజేపీ ఈ పని చేయకపోతే వివిధ ఆహార పదార్థాలపైన జీఎస్టీ విధించవలసిన అవసరం వచ్చేది కాదన్నారు. ఇక ప్రభుత్వాలను కూలదోయడంలో బీజేపీనే సీరియల్ కిల్లర్ గా అభివర్ణించిన మరుసటి రోజే కేజ్రీవాల్ ఈ వ్యాఖ్యలు చేశారు. పెరుగు, మజ్జిగ, తేనె, గోధుమలు, బియ్యం వంటి తినే పదార్థాలపైన జీఎస్టీ విధించడం ద్వారా కేంద్ర ప్రభుత్వానికి ఏటా 7,500 కోట్లు ఆదాయం వస్తుందని చెప్పారు. అందులో 6,300 కోట్లను ప్రభుత్వాలను పడగొట్టేందుకు బీజేపీ ఖర్చు చేసిందని మండిపడ్డారు. మునవర్ ఫారూఖీ ఢిల్లీలో నిర్వహించతలపెట్టిన ప్రదర్శనలకు పోలీసులు అనుమతి నిరాకరించారు. మత సామరస్యం దెబ్బతింటుందన్న కారణంతో ఈ నిర్ణయం తీసుకున్నామని పోలీసులు తెలిపారు. ఇవాళ సెంట్రల్ ఢిల్లీలోని కేదార్నాథ్ సాహ్ని ఆడిటోరియంలో ఈ షోను నిర్వహించడానికి ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే మునావర్ తన ప్రదర్శనలో హిందూ దేవులను కించపరుస్తున్నారని, అందువల్ల మత సామరస్యం దెబ్బతింటుందని విశ్వ హిందూ పరిషత్ నాయకులు ఫిర్యాదు చేశారు. దాన్ని పరిగణలోకి తీసుకున్న పోలీసులు అనుమతి రద్దు చేశారు. బిహార్ పాట్నాలోని కిషన్గంజ్ డివిజన్ రూరల్ అఫైర్స్ డిపార్ట్మెంట్ ఎగ్జిక్యూటివ్ సంజయ్ కుమార్ రాయ్ ఇంటిపైన విజిలెన్స్ డిపార్ట్మెంట్ అధికారులు దాడులు నిర్వహించారు. శనివారం ఉదయం దాడులు ప్రారంభించగా ఇప్పటి వరకు దాదాపు 5 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నారు. కిషన్గంజ్, పాట్నా ప్రాంతాలలో దాడులు ఇంకా కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. అయితే విజిలెన్స్ అధికారులు దాడులు చేయడానికి వెళ్లినప్పుడు నిందితుడు అవినీతి సొమ్మును అతని జూనియర్ క్యాషియర్ ఇంట్లో దాచే ప్రయత్నం చేశారు. విషయం తెలుసుకున్న అధికారులు వారి ఇళ్లలో కూడా దాడులు చేశారు. కిషన్గంజ్ లో 4 కోట్లకు పైగా నగదు స్వాధీనం చేసుకున్నారు. పాట్నాలో దాదాపు 1 కోటి రూపాయలు దొరికాయి.
సుప్రీంకోర్టు జడ్జిల పదవీ విరమణ అనంతరం సౌకర్యాలపై కేంద్రం వారం రోజుల్లో రెండో నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రధాన న్యాయమూర్తి పదవులు నిర్వహించి రిటైర్మెంట్ తీసుకున్న వారికి మరిన్ని ప్రయోజనాలు కల్పిస్తూ నిబంధనలను సవరించారు. తాజా నిబంధనల ప్రకారం చీఫ్ జస్టిస్ గా లేదా జస్టిస్ గా రిటైర్ అయిన వారికి ఇంటిలో పని మనిషి, డ్రైవర్, ఆఫీస్ సహాయకుడిని ప్రభుత్వ ఖర్చులతో సమకూరుస్తారు. 5 ఏళ్ల పాటు వ్యక్తిగత భద్రతకు గార్డును సమకూర్చడంతో పాటు జీవితకాలం ఇంటి వద్ద 24 గంటల పోలీసు భద్రతను కల్పిస్తారు. కర్ణాటకలోని బీజేపీ ప్రభుత్వ విద్యారంగంలో అవినీతికి పాల్పడిందని పేర్కొంటూ ఆ రాష్ట్రంలోని దాదాపు 13,000 పాఠశాలలకు ప్రాతినిధ్యం వహిస్తున్న 2 అసోసియేషన్లు ప్రధాని మోడీకి లేఖ రాశాయి. విద్యా సంస్థలకు గుర్తింపు సర్టిఫికెట్లను జారీ చేసేందుకు రాష్ట్ర విద్యాశాఖ డిమాండ్ చేస్తున్న ముడుపుల వ్యవహారంపై దృష్టి సారించవలసిందిగా ఆ 2 అసోసియేషన్లు ప్రధానికి విజ్ఞప్తి చేశాయి. 2 మంత్రులు విద్యను వ్యాపారం చేసేందుకు ప్రయత్నాలు చేశారని, స్కూళ్లు నడపలేమని పరిస్థితులు ఏర్పడ్డాయని, దీనివల్ల తల్లిదండ్రులకు ఫీజుల భారం కానున్నాయని లేఖలో పేర్కొన్నారు. నోయిడాలో సూపర్ టెక్ లిమిటెడ్ సంస్థ నిర్మించిన ట్విన్ టవర్స్ కూల్చివేతకు అంతా సిద్ధమైంది. సుప్రీంకోర్టు ఆదేశాలతో ఈ జంట భవనాలను ఇవాళ మధ్యాహ్నం 2:30 గంటలకి కూల్చివేయడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. ఒక్క బటన్ నొక్కడంతో 100 మీటర్లకు పైగా పొడవైన ఆ భవనాలు కేవలం 10 సెకండ్లలోపే పేక మేడల్లా నేలమట్టం కానున్నాయి. కూల్చివేతలపైన ఎలాంటి భయాలు వద్దని, తాము చేపట్టిన ప్రక్రియ 150% సురక్షితమైనదని భవనాల కూల్చివేతను చేపట్టిన ఎడిఫైస్ ఇంజనీరింగ్ సంస్థ సీఈఓ ఉత్కర్ మెహతా తెలిపారు. టిక్ టాక్ స్టార్ బీజేపీ నాయకురాలు సోనాలి పోకట్ అనుమానాస్పద మృతి కేసు కొత్త మలుపు తిరుగుతోంది. ఆమె అద్దెకు తీసుకున్న ఓ అపార్ట్మెంట్ పత్రాలలో సోనాలి పేరు, ఆమె వ్యక్తిగత సహాయకుడు సుధీర్ సంగ్వాన్ భార్యగా పేర్కొన్నట్లుగా తెలుస్తోంది. ఈ అపార్ట్మెంట్ ను అద్దెకు తీసుకున్నప్పుడు పోలీస్ వెరిఫికేషన్ కూడా జరిగినట్టుగా తెలుస్తోంది. ఈ కేసులో సోనాలి సహాయకులైన సుధీర్ సంగ్వాన్, సుఖ్విందర్ ను పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు. వీరిని నిన్న కోర్టులో ప్రవేశపెట్టగా న్యాయస్థానం 10 రోజుల పోలీస్ కస్టడీకి అనుమతించింది. గుజరాత్లో 11 మంది గ్యాంగ్ రేపిస్టులు, హంతకుల విడుదలను రద్దు చేయాలని దేశంలోని పౌర సమాజం డిమాండ్ చేసింది. జస్టిస్ ఫర్ బిల్కిస్ బానో నినాదంతో పలు రాష్ట్రాలలో నిరసనలు తెలిపారు. బిల్కిస్ బానో మద్దతుగా భారీ ప్రదర్శనలు చేశారు. మానవత్వంతో వారిని విడుదల చేశామని అంటున్న వాళ్ళు బిల్కిస్ బానోకు మానవత్వం వర్తించదా అని ప్రశ్నించారు. ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ల నిరంకుశ పాలన కొనసాగుతూనే ఉంది. మహిళలపైన ఇప్పటికీ అనేక ఆంక్షలు విధించిన ఆఫ్ఘన్ పాలకులు తాజాగా విద్యార్థులపైన హుకుం జారీ చేశారు. ఆఫ్ఘనిస్తాన్ అమ్మాయిలను విదేశాలలో చదివేందుకు అంగీకరించబోమని, వారు కాబూల్ దాటి వెళ్లరాదని హెచ్చరించారు. ఇక అబ్బాయిలు విదేశాలలో చదవడంపై తాలిబాన్లు ఎలాంటి ఆంక్షలు విధించలేదని తెలుస్తోంది. పాకిస్తాన్ మునుపెన్నడూ లేనంతగా వరదల కారణంగా తీవ్ర ఇక్కట్లను ఎదుర్కొంటుంది. ప్రజాజీవనం చిన్నాభిన్నమైంది. సుమారు 3.3 కోట్ల మంది ప్రజలపైన వర్షాలు, వరదల ప్రభావం పడినట్లుగా అంచనా వేస్తున్నారు. దేశవ్యాప్తంగా 1456 మంది గాయపడగా 982 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ప్రధాని షెబాజ్ షరీఫ్ సైన్యం సాయాన్ని కోరవలసి వచ్చింది. వరదల వల్ల 6.8 లక్షల ఇళ్లు నీళ్లలో మునిగిపోయాయి. ఇక 3000 కిలోమీటర్ల మేర రోడ్లు దెబ్బతినగా 150 వంతెనలు కూలిపోయాయి. దేశంలో సగానికి పైనే ప్రాంతాలు వరద నీటిలో ఉన్నాయి. బాలీవుడ్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన చిత్రం బ్రహ్మాస్త్ర. ఈ చిత్రం తెలుగులో బ్రహ్మాస్త్రం మొదటి భాగం శివ పేరుతో రిలీజ్ అవుతుంది. ఇక బ్రహ్మాస్త్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ సెప్టెంబర్ 2న హైదరాబాద్ లో నిర్వహించనున్నారు. బహుభాషా చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ కు టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్ గా హాజరు కానున్నారు. ఈ మేరకు చిత్ర బృందం ఓ ప్రకటన విడుదల చేసింది. రణబీర్ కపూర్, ఆలియా భట్, అమితాబ్ బచ్చన్ నటించిన బ్రహ్మాస్త్రం చిత్రాలలో టాలీవుడ్ కింగ్ నాగార్జున ఓ కీలక పాత్రలో కనిపిస్తుండడం విశేషం. ఆసియా కప్ ప్రారంభ మ్యాచ్ లో శ్రీలంకకు ఆఫ్ఘనిస్తాన్ షాక్ ఇచ్చింది. 5 సార్లు ఆసియా కప్ ఛాంపియన్ అయిన శ్రీలంకను ఆఫ్ఘాన్ 8 వికెట్ల తేడాతో ఓడించింది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న నబీసేన ఆదిలోనే శ్రీలంకను కోలుకోలేని దెబ్బతీసింది. 5 పరుగులకే 3 వికెట్లు తీసి టాప్ ఆర్డర్ ను కుప్పకూల్చింది. ఏ బ్యాట్స్మెన్ ను బౌలర్లు కోలుకొనివ్వలేదు. 105 పరుగులకే ఆల్అౌట్ చేసింది. ఆపై బ్యాటింగ్ కి దిగిన నబీసేన 2 వికెట్లు మాత్రమే కోల్పోయి సునాయాసంగా విజయం సాధించింది. ఆ జట్టు కేవలం 10.1 ఓవర్లలోనే మ్యాచ్ ను ముగించడం విశేషం. ఇవి సూపర్ ఫాస్ట్ 50 అప్డేట్ చూస్తూనే ఉండండి HM TV.